ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు, నిత్యాన్నదానంలో పాల్గొనవచ్చు, కొంతసేపు కూర్చుని ఆ భగవంతుడి నామాన్ని కూడా జపించవచ్చు. అందరికీ కూడా ఆహ్వానిస్తూ స్వాగతం. హరే కృష్ణ. సో ఇది రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ స్వయంభూ క్షేత్రము, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రము. చాలా ఘనంగా ఇక్కడ నరసింహ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఆ స్వామికి, మూలస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకాలు సంపూర్ణం చేయడం జరిగింది. స్వామికి షోడశోపచారాలు సమర్పించాం. ఆ తర్వాత నూతన వస్త్రాభరణాలు కూడా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చాలా స్పెషల్గా ఒక అభయం అన్న ఈవెంట్ కూడా చేశాము. ఇందులో విశేషం ఏమిటంటే, నరసింహస్వామి హోమం జరుగుతున్నప్పుడు బేసల్ వుడ్స్ అంటే మా స్కూలు తరపున పిల్లలందరూ వచ్చి వాళ్ళు నేర్చుకున్న నరసింహ మంత్రాలను జపించారన్నమాట. సో చాలా ఘనంగా ఇక్కడ హోమం పూర్తయింది. తర్వాత కళ్యాణోత్సవం జరగబోతోంది. ఈవినింగ్ పూట పల్లకీ ఉత్సవము మరియు అభిషేకాలు జరగబోతున్నాయన్నమాట. సో ప్రజలందరూ కూడా రావచ్చు, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు. అందరికీ కూడా స్వాగతము. హరే కృష్ణ. ఇది చాలా ప్రాచీనమైన స్వయంభూ లక్ష్మీ నరసింహ క్షేత్రము. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ మాట. ఈ రోజున ఆ దేవాది దేవుడు, ఆది పురుషుడు మృగేంద్ర లీల, నరసింహ లీల చేసిన పుణ్యదినం అన్నమాట. దీని అందుకునే నరసింహ జయంతి లేదా నరసింహ చతుర్దశి అంటారు. సో మార్నింగ్ నుండి ఈ పురాతన క్షేత్రంలో చాలా వైభవంగా ఆ స్వామివారికి సేవలు అందించడం జరుగుతోంది. మూలస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలు, పంచగవ్యాలు, విశేషమైన జలాలతో అభిషేకాలు సంపూర్ణం చేసి షోడశోపచారాలు సమర్పించాం. తర్వాత నూతన వస్త్రాభరణాలు ఇచ్చి తర్వాత భక్తులకు ఆ దర్శన భాగ్యాన్ని కూడా కల్పించామన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మొట్టమొదటిగా చతుర్భుజ జపాంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మూలస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ క్షేత్రం వైభవం ఏమిటంటే చాలా పురాతనమైన క్షేత్రము. దీన్ని తపోభూమి అని కూడా చెప్తారు. క్షేత్ర పురాణం ప్రకారం పరమశివుడు తపస్సు చేసిన ప్రదేశం. ఆ లక్ష్మీ నరసింహస్వామి సేవనార్థమై, దర్శనార్థమై తపస్సు చేసిన ప్రదేశం. స్వామి దర్శనమిచ్చి లక్ష్మీ నరసింహస్వామి తన చేతిలో ఉన్న శంఖాన్ని ఆ పరమశివుడు శిరస్సు పైన మోపితే అక్కడ మీరు ఇక్కడ శివుణ్ణి చూస్తారు. ఆ లింగం పైన ఒక చిన్న శంఖం ఉంటుంది. అందుకని ఇక్కడ శివుడికి పేరు ఏంటంటే పాంచజన్య ఈశ్వరుడు అని పేరు మాట. పాంచజన్యము అంటే భగవంతుడి చేతిలో ఉండే శంఖము, మరియు అది ఆ శిరస్సు పైన ఉన్నందు కనుక పాంచజన్య ఈశ్వరుడుగా ఇక్కడ క్షేత్రపాలకుడుగా శివుడిని ఆరాధించడం జరుగుతుందన్నమాట. సో ఆ రకంగా లక్ష్మీ నరసింహ మరియు శివుడు స్వయంభూగా వెలిసిన చాలా అరుదైన క్షేత్రం ఇది. సో దీనికి మార్నింగ్ నుండి ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే స్వామివారికి కళ్యాణాన్ని సంపూర్ణం చేశాం. మార్నింగ్ నరసింహ హోమం అనేది పూర్తయింది. అంతేకాదు మా స్కూల్స్ బేసిల్వుడ్ స్కూల్స్ అని ఉన్నాయన్నమాట. అందులో చదువుతున్న పిల్లలందరూ కూడా ఈరోజు వచ్చి చక్కగా మంత్రోచ్చారణతో స్వామివారి హోమానికి వారే స్వయంగా మంత్రోచ్చారణ చేశారన్నమాట. సో ఆ రకంగా అక్కడ ఈ మార్నింగ్ పూట ఈ కార్యక్రమాలు సంపూర్ణమయ్యాయి. ఈవినింగ్ పూట ఒక అభిషేకం కూడా జరగబోతాం అన్నమాట. వేలాది మంది భక్తులు వచ్చి భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడ కొంతసేపు హరినామాన్ని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని చాలామంది భక్తులు ఇక్కడ టెంపుల్ హాల్లోనే కూర్చుని, వీలైతే అంటే జనాలు ఉంటే చెప్పలేము, కూర్చుని స్వామిని చూస్తూ ఈ మహామంత్రం చెప్పుకుని తర్వాత సంతృప్తిగా ఆనందంగా కొద్దిగా ప్రసాదాలు తీసుకుని వెళ్తారు. ఈ రోజున ఇంకొక విశేషం ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జూలన్ని అందరికీ కూడా చేసే అవకాశాన్ని మేము కల్పించాం. సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతము.
మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా వచ్చి స్వామి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. హరే కృష్ణ. ఇది ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతి రోజున జరిగే ఉత్సవాలు. ఈసారి ఏంటంటే విశేషంగా సండే రోజు రావడం అందరికీ కాస్త వీలుగా కూడా ఉంటుందనేసి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు, నిత్యాన్నదానంలో పాల్గొనవచ్చు, కొంతసేపు కూర్చుని ఆ భగవంతుడి నామాన్ని కూడా జపించవచ్చు. అందరికీ కూడా ఆహ్వానిస్తూ స్వాగతం. హరే కృష్ణ. సో ఇది రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ స్వయంభూ క్షేత్రము, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రము. చాలా ఘనంగా ఇక్కడ నరసింహ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఆ స్వామికి మూలస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకాలు సంపూర్ణం చేయడం జరిగింది. స్వామికి షోడశోపచారాలు సమర్పించాం. ఆ తర్వాత నూతన వస్త్రాభరణాలు కూడా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చాలా స్పెషల్గా ఒక అభయం అన్న ఈవెంట్ కూడా చేశాము. ఇందులో విశేషం ఏమిటంటే నరసింహస్వామి హోమం జరుగుతున్నప్పుడు బేసల్ వుడ్స్ అంటే మా స్కూలు తరపున పిల్లలందరూ వచ్చి వాళ్ళు నేర్చుకున్న నరసింహ మంత్రాలను జపించారన్నమాట. సో చాలా ఘనంగా ఇక్కడ హోమం పూర్తయింది. తర్వాత కళ్యాణోత్సవం జరగబోతోంది. ఈవినింగ్ పూట పల్లకీ ఉత్సవము మరియు అభిషేకాలు జరగబోతున్నాయన్నమాట. సో ప్రజలందరూ కూడా రావచ్చు, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు. అందరికీ కూడా స్వాగతము. హరే కృష్ణ. ఇది చాలా ప్రాచీనమైన స్వయంభూ లక్ష్మీ నరసింహ క్షేత్రము. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ మాట. ఈ రోజున ఆ దేవాది దేవుడు ఆది పురుషుడు మృగేంద్ర లీల, నరసింహ లీల చేసిన పుణ్యదినం అన్నమాట. దీని అందుకునే నరసింహ జయంతి లేదా నరసింహ చతుర్దశి అంటారు. సో మార్నింగ్ నుండి ఈ పురాతన క్షేత్రంలో చాలా వైభవంగా ఆ స్వామివారికి సేవలు అందించడం జరుగుతోంది. మూలస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలు, పంచగవ్యాలు, విశేషమైన జలాలతో అభిషేకాలు సంపూర్ణం చేసి షోడశోపచారాలు సమర్పించాం. తర్వాత నూతన వస్త్రాభరణాలు ఇచ్చి తర్వాత భక్తులకు ఆ దర్శన భాగ్యాన్ని కూడా కల్పించామన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మొట్టమొదటిగా చతుర్భుజ జపాంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మూలస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ క్షేత్రం వైభవం ఏమిటంటే చాలా పురాతనమైన క్షేత్రము. దీన్ని తపోభూమి అని కూడా చెప్తారు. క్షేత్ర పురాణం ప్రకారం పరమశివుడు తపస్సు చేసిన ప్రదేశం. ఆ లక్ష్మీ నరసింహస్వామి సేవనార్థమై, దర్శనార్థమై తపస్సు చేసిన ప్రదేశం. స్వామి దర్శనమిచ్చి లక్ష్మీ నరసింహస్వామి తన చేతిలో ఉన్న శంఖాన్ని ఆ పరమశివుడు శిరస్సు పైన మోపితే అక్కడ మీరు ఇక్కడ శివుణ్ణి చూస్తారు. ఆ లింగం పైన ఒక చిన్న శంఖం ఉంటుంది. అందుకని ఇక్కడ శివుడికి పేరు ఏంటంటే పాంచజన్య ఈశ్వరుడు అని పేరు మాట. పాంచజన్యము అంటే భగవంతుడి చేతిలో ఉండే శంఖము, మరియు అది ఆ శిరస్సు పైన ఉన్నది కనుక పాంచజన్య ఈశ్వరుడుగా ఇక్కడ క్షేత్రపాలకుడుగా శివుడిని ఆరాధించడం జరుగుతుందన్నమాట. సో ఆ రకంగా లక్ష్మీ నరసింహ మరియు శివుడు స్వయంభూగా వెలిసిన చాలా అరుదైన క్షేత్రం ఇది. సో దీనికి మార్నింగ్ నుండి ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే స్వామివారికి కళ్యాణాన్ని సంపూర్ణం చేశాం. మార్నింగ్ నరసింహ హోమం అనేది పూర్తయింది. అంతేకాదు మా స్కూల్స్ బేసిల్వుడ్ స్కూల్స్ అని ఉన్నాయన్నమాట. అందులో చదువుతున్న పిల్లలందరూ కూడా ఈరోజు వచ్చి చక్కగా మంత్రోచ్చారణతో స్వామివారి హోమానికి వారే స్వయంగా మంత్రోచ్చారణ చేశారన్నమాట. సో ఆ రకంగా అక్కడ ఈ మార్నింగ్ పూట ఈ కార్యక్రమాలు సంపూర్ణమయ్యాయి. ఈవినింగ్ పూట ఒక అభిషేకం కూడా జరగబోతాం అన్నమాట. వేలాది మంది భక్తులు వచ్చి భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడ కొంతసేపు హరినామాన్ని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చాలామంది భక్తులు ఇక్కడ టెంపుల్ హాల్లోనే కూర్చుని వీలైతే, అంటే జనాలు ఉంటే చెప్పలేము, కూర్చుని
స్వామిని చూస్తూ ఈ మహామంత్రం చెప్పుకుని తర్వాత సంతృప్తిగా ఆనందంగా కొద్దిగా ప్రసాదాలు తీసుకుని వెళ్తారు. ఈ రోజున ఇంకొక విశేషం ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జూలన్ని అందరికీ కూడా చేసే అవకాశాన్ని మేము కల్పించాం. సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతము. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా వచ్చి స్వామి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. హరే కృష్ణ. ఇది ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతి రోజున జరిగే ఉత్సవాలు. ఈసారి ఏంటంటే విశేషంగా సండే రోజు రావడం అందరికీ కాస్త వీలుగా కూడా ఉంటుందనేసి.